ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మరి మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మొన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడంలే. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. నీవిచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి, మరి ఏం సలహాలు ఇచ్చినావో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11కు పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే, ఏ హోదా లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివినా అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు.